హెచ్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ వేతనాలు తక్షణమే పెంచాలి డిమాండ్. ఈ రోజు రెండో రోజు సమ్మె. హెచ్పీసీఎల్ డ్రైవర్స్ ఏఐటీయూసీఎస్ అనుబంధంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రమకు తగ్గ ఫలితం తగ్గలేదు అని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని, వారిని ఆదుకోవాలి అని బాధిత ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం అని చెప్పారు. 2 సంవత్సరాలు 6 నెలల కాలం పూర్తి అయినప్పటికీ వారి సమస్యలను పెంచడానికే పెట్టే మా జీత భత్యాలు పెంచకుండా కాలయాపన చేస్తున్న సూచనీయంగా ఉంది. తక్షణమే యాజమాన్యం స్పందించి జీతాలు ఇతర సమస్యలు పరిష్కరించాలి అని యాజమాన్యాన్ని కోరారు. లేని ఎడల మా యొక్క సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు బాబా, ప్రధాన కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, కోశాధికారి నాగరాజు, యూనియన్ నాయకులు రాములు, గణేష్, అలీం, భూపేందర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్కు ఒక 1000 రూపాయలు, క్లీనర్కు 700 రూపాయలు అయితేనే గిట్టుబాటు అవుతుంది. మాకు ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నిత్యావసర సరుకులు కానివ్వండి, ప్రతిదీ విపరీతమైన రేట్లు పెరిగినందువలన మాకు ఈ ఇంత జీతానికైతే మేము చేయలేమని చెప్పి వాళ్ళతోటి ప్రశ్నించడం జరిగినది. వాళ్ళు స్పందించకుండా నెలకి ఒక 1000 రూపాయలు, డ్రైవర్కి క్లీనర్కి ఒక 500 రూపాయలు పెంచుతామని చెప్పి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి, మేము చేయలేము, మేము ఇక్కడి నుంచి కాకపోతే వేరే లొకేషన్ నుంచి, గట్కేశ్వర నుంచి కానివ్వండి, రామగుండ నుంచి కానివ్వండి, లోన్లు మేము తీసుకుంటామని చెప్పేసి మమ్మల్ని అవహేళన చేసి మమ్మల్ని డ్రైవర్లని అందరినీ కార్మికులని 300 మంది కార్మికులని రోడ్డు మీద పడేసిన యాజమాన్యులు ఇంతమంది కూడా మాతోటి ఎలా ఉర్రు, ఎక్కడుర్రు, ఏం చేస్తున్నారు, ఏం చేయరు కూడా మీరు అవసరం లేదు మాకు, మేము వేరే డ్రైవర్ని పెట్టి నడిపించుకుంటామని చెప్పేసి ఈరోజు ఒక బంకుమాల డ్రైవర్లని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని వేరే లోళ్ళు కొట్టించి వాళ్ళతోటి బంకుల నుంచి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. మేము కార్మికులకు మాకు సరైన వేతనాలు చెల్లించేదాకా మేము ఇది సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. కార్మికుల పక్షాన నేను ఒకటే నిర్ణయం మాది, మాకు జీత భత్యాలు పెరగాలి. జీతాల సమస్య, కార్మికునికి రోజుకు 700 రూపాయలు, క్లీనర్కి, డ్రైవర్కి 1000 రూపాయలు అయితేనే మాకు గిట్టుబాటు అవుతుందని చెప్పి మేము ఈ రోజు రెండో రోజు సమ్మె కొనసాగుతుంది. మాది మా జీతాలు పెరిగేదాకా మేము సమ్మెనే పాల్గొంటాం. మేము ఖచ్చితంగా దీనికి మాత్రం మేము సమ్మె విరమించాం. మేము ఎన్ని రోజులైనా మేము సమ్మె చేయాలని మేము అనుకుంటున్నాం. మా కార్మికులు ముఖ్యమైన డిమాండ్స్ మాకు రోజుకి 1000 రూపాయలు డ్రైవర్కి, క్లీనర్కి 700 రూపాయలు చెల్లిస్తే మా డిమాండ్లు అవే. మాయి సింగరేణి ఓసీ మామూలు 1500 రూపాయలు, అజాడేస్ లైసెన్సులు, ప్రొడక్ట్ ఇన్సూరెన్స్కి సంబంధించిన దాని కాబట్టి అజాడేస్కి వాళ్ళకి మాకు 5000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆ 5000 రూపాయలు కూడా మాకు యజమాన్యమే చెల్లించాలి. ఈ బోనస్లు కానివ్వండి, ఈఎస్ఐ కానివ్వండి, ప్రతిదీ యజమాని నుంచే తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. హెచ్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ వర్కర్స్ యూనియన్, అలాగే ఏఐటీసీ అనుబంధ సంస్థ మాది. నమస్తే అండి, నా పేరు ప్రభాకర్. నేను హెచ్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మా కార్మికుల జీతభత్యాల గురించి రెండో రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మా అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయం, డిమాండ్స్ ఏంటంటే డ్రైవర్కి వచ్చేసి రోజుకు 1000 రూపాయలు, హెల్పర్కి వచ్చేసి 700 రూపాయలు మినిమం వేజెస్ ఇవ్వాలి. ఇదైతేనే మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. లేక అంతకంటే తక్కువ ఇస్తే మీ కుటుంబం నడపలేమనే ఉద్దేశంతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా జీతాల అగ్రిమెంట్ ఉంటుంది. కానీ యాజమాన్యం అట్ట కూడా కాదు, టెండర్కు 2 సార్లు పెంచుతామని 2.5 సంవత్సరాలు పోయినసారి అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగింది. ఆ విధమైన దాన్ని కూడా ఒప్పుకొని మా జీతభత్యాలు కనీస వేతనం మాకు ఇవ్వాలని ఈరోజు చర్చల ద్వారా పోతే మేము 1000 రోజుకు కాదు, నెలకు 1000 రూపాయలు పెంచుతాం. గతంలో ఇచ్చేదానికంటే 1000 రూపాయలు అదనంగా పెంచుతాం, అంతకంటే ఎక్కువ పెంచలేమని చేస్తే తీసుకోరి, లేకుంటే రేపైతే అది కూడా ఇవ్వము, మీరేం చేసుకుంటారో చేసుకోకపోయిన ఉద్దేశంతో మా మీద అపేళన చేసి మేము ఎక్కడి నుంచైనా తీసుకొచ్చుకుంటాం. ఇందులో కంపెనీ యాజమాన్యం కూడా, అవసరం లేని కంపెనీ యాజమాన్యం కూడా మా యాజమాన్యానికి తోడ్పాటు అయ్యి, ఎవరైతే డ్రైవర్లు మీ మాట వినకపోయి ఉంటే వాళ్ళ తాళ చేతులు తీసుకోండి, వాళ్ళ నుంచి ఇక్కడి నుంచి ఎల్లగొట్టండి, ఇక్కడి నుంచి ఉద్యోగం లేకుండా చేయండి అనే కంపెనీ వాళ్ళకు మా అవసరమే లేదు. మా జీతాలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ కాంట్రాక్ట్ బేసిస్ ఉన్న మమ్మల్ని మీద అజమాయించే కంపెనీ ఎందుకో, కంపెనీ వాళ్ళు కూడా మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. కంపెనీ వాళ్ళు కానీ మా యజమానులు కానీ వచ్చి మా డిమాండ్లు పరిష్కరించే వరకు మేము ఈ రెండో రోజు సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఈ టెంట్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా కనీస వేతనం ఇచ్చే వరకు కూడా మీ టెంట్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా ఏఐటీసీ నాయకులు అందరూ వస్తున్నారు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కూడా మా మద్దతు తెలిపడానికి వస్తారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో మేము ఈ సమ్మెను ఉధృతం చేసి మా జీతాలు పెరిగే వరకు కూడా మేము ఈ సమ్మె కొనసాగుతూ ఉంటుంది.